తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. తెలంగాణ జాతిపిత ఎవరు? అసలు నిజంగానే తెలంగాణ జాతిపిత ఎవరు? మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళకు తెలుసు అసలైన జాతిపిత ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మాట్లాడదాం. అక్కడ తెలంగాణ జాతిపిత మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు నిజమైన తెలంగాణ జాతిపిత ఎవరంటే ఏం చెప్తారు మీ ఉద్యమకారులు? మేమైతే జయశంకర్ సార్ అని చెప్తాం. జయశంకర్ సార్ స్ఫూర్తితోనే కదా కేసీఆర్ గారు వచ్చింది, అంతే కదండి. మీకు తెలిసిన విషయం, అందరు తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయం. జయశంకర్ సార్ స్ఫూర్తితోనే కేసీఆర్ సార్ వచ్చింది. కాబట్టి మేము ఉద్యమకారుడిగా ఆయన ఏ పదవులు కానీ దేనికి కానీ ఆశించకుండా అందరినీ ఐక్యం చేసి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి జయశంకర్ సార్. ఆయన స్ఫూర్తితోనే మనం ఈ రోజు కూడా మనం నడుస్తున్నామంటే జయశంకర్ సార్ స్ఫూర్తితోనే నడుస్తున్నాం. కాబట్టి మేము జయశంకర్ సార్ అని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ జాతిపిత కావచ్చు, కాకపోతే కేసీఆర్ పదవులు అనుభవించాడు. కేసీఆర్ సీఎం గారు అయ్యారు. మేము కేసీఆర్ అభిమానులమే. కేసీఆర్ స్ఫూర్తితో కేసీఆర్ ఎంబర్ మేము అందరం ఫైట్ చేసిన. కాకపోతే మాకు మాత్రం మేము ఉద్యమం చేసిన వాళ్ళు మాత్రం జయశంకర్ సార్ నే మేము. అర్హత అని కాదు నాన్న, అర్హత అని కాదు. కాకపోతే మేము మాత్రం సీనియర్ నేతగా జయశంకర్ సార్ స్ఫూర్తితోనే మనం అందరం ముందుకు వచ్చినాం. కాబట్టి మేము జయశంకర్ సార్ అనేది మేము అంటున్నాం. జాతిపిత గారు జయశంకర్ అంటారు. ఉద్యమ కాలంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఉద్యమకారులు వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు? లేదండి. ఉద్యమకారులకు జరిగిన అన్యాయం జరిగిందంటే కేసీఆర్ సార్ వల్ల మాకు అన్యాయం జరిగింది. ఉద్యమకారులు లక్షల మంది ఉన్నారండి, వేల మంది ఉన్నారండి. చాలా మంది చనిపోవడం జరిగిందండి. అందులో మా బ్రదర్ కూడా ఉన్నాడు. మన శశిధర్ గారు కూడా చనిపోయారు. నేను ఇంకొకటి కోరుతున్నా ఏంటంటే, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు కదా, అందులో చనిపోయినారు కదా అని డేటా డిలీట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవేవైతే మాకైతే 99% మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మేమందరము బలంగా నమ్ముతున్నాము. ఇంకొకటి నేను చెప్పాలి ఏంటంటే, మమ్మల్ని ఉద్యమకారులను 2001 నుండి మేము వర్క్ చేసి ప్రెగ్నెంట్ ఉన్నా గానీ ఏమున్నా గానీ రాత్రి పగలు అనకుండా మేము వర్క్ చేస్తే మమ్మల్ని ఉద్యమకారులను మర్చిపోయింది కేసీఆర్ గారు. మేము మొన్న దీక్ష కూర్చున్నప్పుడు మాత్రం మేము ప్రకాశ్ నగర్ వచ్చాడు. ప్రకాశ్ నగర్ నేను తీసుకెళ్ళాను మా సారు దృష్టికి. నేను తీసుకెళ్ళాను. ఉద్యమకారులు ఎట్లా సార్ అంటే, చాలా మంది ఉన్నారు, ఇంతమందికి ఎలా న్యాయం చేయాలంటే నేను రేపినాను ఇమీడియట్ గా. ఏమన్నా ఇంతమంది ఉద్యమం చేస్తేనే కదా మేము అందరం వచ్చి ఈరోజు అట్లా మాట్లాడతారు అని చెప్పి నేను మన ప్రకాష్ అన్నతో నేను ఫైట్ చేశాను. మొన్న వి ప్రకాష్ గారితో జేఏసీ దగ్గర, అల్వా జేఏసీ దగ్గర నేను ఫైట్ చేశాను. మమ్మల్ని ఉద్యమకారులను మర్చిపోయింది ఎవరు? కేసీఆర్ గారు. ఉద్యమకారుల జెండా పట్టణని, జెండా మొయ్యనలకు ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని పేర్లు చెప్పాలంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఇంతకు ముందు కూడా చెప్పాను. జెండా మొయ్యనోళ్ళని కానీ పేర్లు చెప్తే బాగోదేమో. పెద్ద పెద్ద హోదాలలో స్థాయిలలో ఉన్నారు. మేము ఇప్పటికీ కూడా తెలంగాణ సాధించుకున్నాము అని ఒక తృప్తి కనుక మేము మాత్రం మళ్ళీ 8 సంవత్సరాల నుండి మళ్ళీ మేము ఇక్కడ మళ్ళీ ఒక తెలంగాణ ఫోరం అని చెప్పి పెట్టేసి మా చీమ సీనన్న గారికి మాత్రం చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఉద్యమకాలను మర్చిపోయిన గడియలలో 8 సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని పెట్టి ఒక అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసి దాన్ని నడుపుకుంటే రకరకాల మంది తెలంగాణ అప్పుడు ఎలాంటి భాషలు మాట్లాడినరో, నాలుక కోసేస్తాం, అది కోసేస్తాం, తెలంగాణ వస్తుందా రాట అని తరుణంలో ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా జస్ట్ ఇంతకు ముందు కూడా మేము ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నప్పుడు కూడా అన్న ఏమన్నా ఇంత మమ్మల్ని చాలా తిప్పుతున్నావు, చేస్తున్నావు, నువ్వు ఏదో ఒకటి చేయన్నా అన్న ఫోర్స్ చేస్తూ నాకు ఆ రోజు కొంచెం రక్తం మరిగిపోయింది. ఆయన ఏం చేయలేడు. ఆయన అందరినీ ఐకమత్యం చేసేసి తీసుకెళ్లి మన గురించి ఫైట్ చేస్తున్నారు గవర్నమెంట్ తో. వాళ్ళు ఒప్పుకోవాలి, అంతే కదండి, వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ ఆ తరుణం కూడా ఆయన రకరకాల వేధించడం, సీనియర్ గారిని వేధించడం జరిగింది. ఎవరు ఎంత వేధించినా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన మనం కలిసి కట్టుగా మమ్మల్ని అందరినీ కలిసి ఉండాలి ఉద్యమకారులను అందరికీ మాట చెప్పుకుంటూ మమ్మల్ని అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఈ రోజు శుభవార్త వింటున్నాము అంటే గురువు గారు, మాకు మాత్రం గురువు గారు సీనన్న గారు. తెలంగాణ రావడం మీలాంటి ఉద్యమకారులు కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ 10 సంవత్సరాలలో ఉద్యమకారులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఉద్యమకారులు ఏ రకంగా విస్మరించారు అసలు? నాన్న, ఒక్క జెండా పట్టనోళ్ళు, తెలంగాణ జెండా మొయ్యనోళ్ళు, ఇక చెప్పాలంటే ఇంకో భాషలో చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు తెలంగాణ జెండా మొయ్యలేదు.
ఒక్క మాట మోయలేదు, కానీ ఆయన సీఎం అయ్యింది. అలాంటి వాడు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఈయన గాంధీ గారు, ఇలాంటి వాళ్ళు కూడా జెండా మొయ్యనోళ్ళు ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు హోదాలలో ఉన్నారు నాన్న. మేము ఇప్పటికైనా పదవులు ఆశిస్తలేము. మాకు తెలంగాణ వచ్చింది, మా నీళ్లు నియామకాలు మా తెలంగాణకు మంచి అయింది అనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. కానీ ప్రధానంగా మా ఉద్యమకారులకు తెలంగాణ ఫోరం నుండి మేము ఉద్యమకారులను ఒక ఫోరం పెట్టుకున్నాము. కొత్త వాళ్ళు కూడా ఈ రోజు నెల 2 నెలల కింద పెట్టిన ఫోరమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి 8 సంవత్సరాల నుండి నడుస్తున్న ఈ ఫోరం మాది. మా డిమాండ్స్ ఏమంటే మా ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాను రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కట్టుకోవడానికి స్థలం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఐడి కార్డులు కానీ, ఇలాంటి మాకు ఒక తెలంగాణ, మాకు గుర్తింపు కార్డులు, మాకు ఒక తెలంగాణ భవనం కూడా మాకు ఏర్పాటు చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఉద్యమకారులందరూ మేము మీటింగ్ పెట్టుకుంటాం నాన్న. ఉద్యమకారులందరూ మేము వెళ్ళిపోం కదా, మేము ఎక్కడికి వెళ్ళిపోం కదా. ఉద్యమకారులందరూ మేము ఒక భవనం, మేము ఒక భవనం, మాకు ఒక ప్లేస్ ఇస్తే మేము భవనం కట్టుకుంటాము. అందులో మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మాకు మాత్రం ఏ గవర్నమెంట్ ఉద్యమకారులను మమ్మల్ని గుర్తిస్తారో ఆ గవర్నమెంట్ కు మేము ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే, ఈ నెలలోనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుని ప్రారంభిస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉద్యమకారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఉద్యమ నాయకుడు అయింది కూడా ఆయన ఉద్యమకారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కూడా మా యొక్క తెలంగాణ ఉద్యమకాల కృషి ఫలితంగానే గత అసెంబ్లీ ఎన్నికలు చేర్చడం జరిగింది. వాటి అమలును ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా ఎవరు అధైర్యపడవద్దు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఉద్యమకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుని రాజకీయ అనే ఒక ఆవేదనతో ఉద్యమకాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరుతో వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ జాతిపిత. ఇలా తెలంగాణ జాతిపితలు ఎవరు అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 1200 పైగా బలిదానాలు చేసుకున్న ఆ అమరవీరులు తెలంగాణ జాతిపితలు. ఇలా తెలంగాణ నిస్వార్థంగా ఎవరైతే రాష్ట్రం ఉద్యమం చేసినో వాళ్ళు జాతిపితలు. కానీ తెలంగాణ ఉద్యమం పేరుతో పదవులు పొంది వేలాది కోట్లు సంపాదించుకొని అధికారం సంపాదించుకునే వాళ్ళు కాదు. ఇలా కేసీఆర్ గారు అంటే ఉద్యమ నాయకుడు మాకు గౌరవం ఉన్నది. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కూడా ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మా ఆవేదన అదే. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉద్యమకాల గురించి మాట్లాడమని అడుగుతున్నాం మేము. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక ఉంది, దాన్ని గౌరవిస్తాం. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకి ఇచ్చిన హామీలు అమలుని ప్రారంభించబోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఇలా ఉద్యమకాల అభిమానంతో ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల బంధువుగా మారబోతున్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఇవాళ కొత్తగా పుట్టిన సంఘం కాదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పుట్టిన సంఘం. 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సంఘం. ఆ రోజు కేసీఆర్ గారిని మేము బతిలాడినాం. అధికారంలో హరీష్ రావు గారిని బతిలాడినాం, కేటీఆర్ గారిని బతిలాడినాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక సార్లు వాళ్ళని కలిసి బతిలాడినా కానీ మాకు ఉద్యమకారులు అవసరం లేదంటూ వాళ్ళు వ్యవహరించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీల అమలు ప్రారంభిస్తారని నమ్మకంతో ఉన్నాం. అదే ఉద్దేశంతో ఈరోజు చేసినాం. మీరు పదే ఇంకొక 10 సంవత్సరాలు నేనంటే 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 20-30 సంవత్సరాలు మీరే అధికారం ఉండేటట్టు ఉద్యమకాలు చూసుకుంటారు. ఈరోజు ఉద్యమకాలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఒక శుభవార్త రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. 100% రాబోతుంది. ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం నిజంగా శోచనీయం అని చెప్తున్నారు బీఆర్ఎస్. ఆనాడు తుపాకులు పట్టుకుని ఎక్కువ పెట్టినారు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆయన మాట్లాడేది అనేది ప్రధానంగా వారు విమర్శిస్తున్నారు. మరి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకాలకు ఏం చేసినా చెప్పమన్నారు. ఇలా ఉద్యమంలో అందరి పాత్ర ఉన్నది. ఇలా కాంగ్రెస్ లో కొంతమంది పాత్ర లేకపోవచ్చు. మరి అట్లని కూడా ఇలా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఉద్యమంలో ఉన్నారా? శ్రీనివాస్ యాదవ్ ఉద్యమం చేసిండా? మరి ఆయనకి ఎట్లా మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్ గారు? చెప్పండి. 20 దగ్గర ఉద్యమంలో ఉన్నాడా? అంటే మేము వ్యక్తులు కాదు, మనం అనేది ఏంటంటే మీరు ఏ పార్టీ అని కానీ మళ్ళీ మేము చెప్తున్నాం మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఉద్యమకాల గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు మా నాయకులు అంటున్నాం.
ఇలా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మేమందరం కేసీఆర్ గారి నాయకుడితో పనిచేసినాం. కానీ ఇలా కేసీఆర్ గారిని ఎందుకు విభజిస్తున్నాం? ఆయన ఉద్యమకాలను పక్కన పెట్టిన బట్టే ఎందుకు స్వయాన కూతురే చెప్తుంది కదా. ఇలా కవిత గారు ఏం చెప్పింది? ఉద్యమకారుల గురించి నేను చెప్పినా పట్టించుకోలేదని చెప్తున్నాను. మరి కవిత గారు కూడా ఇలా ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే మేము స్వాగతిస్తున్నాం. కానీ మరి కవిత గారు ఎప్పుడు మాట్లాడలే ఉద్యమకారుల గురించి. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడలే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాట్లాడలే, మళ్ళీ ఇవాళ వచ్చి ముసలి కన్నీరు గారుస్తుంది. శ్రీని గారు ఇంకొక ప్రశ్న కూడా ఎదురైతుంది. ఇప్పుడు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు కాంగ్రెస్ వారు. శ్రీకాంత్ చారి విగ్రహం పెట్టవచ్చు కదా, అంత ప్రేమ ఉంటే అనేది వాళ్ళ నుంచి వస్తుంది డిమాండ్. మేము కూడా శ్రీకాంత్ చారి విగ్రహం రావాలని కోరుకుంటున్నాం. కానీ అది ప్రభుత్వ పాలసీ. మా ఉద్యమం, తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమం కేవలం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం మేము చేస్తున్నాం. మిగతా అంశాల్లో మేము మాట్లాడిన విగ్రహం పెట్టినప్పుడు కూడా మీరు ఉద్యమకారులు అంటే ఎవరు మాట్లాడలే కదా. ఉద్యమకారులు అంటే ఒకటే, మేము ఒక పరిమితికి లోబడి పనిచేస్తున్నాం. ఇలా అంశము ప్రభుత్వ విధానాల మీద మేము మాట్లాడేంత బలం మాకు లేదు. ఇలా మీరు అంటున్నారు రవీంద్ర భారతిలో బాలకృష్ణ విగ్రహం పెడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది చెప్పండి, మీరే చెప్పండి. ఆ రోజు ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇచ్చింది కదా. ఆ రోజు సీమాంధ్ర నాయకులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు సీమాంధ్ర నాయకులు, సినిమా నాయకులు చనిపోతే కేసీఆర్ గారు పోయిండు, కానీ తెలంగాణ నాయకులు చనిపోతే పోలేదు. మరి ఉద్యమ పార్టీ అట్లా చేసిన అసలు తెలంగాణ పదవులు తీసేసింది కదా. ఏంటంటే చర్చ బాగా ఉంది టీవీ డిబేట్లలో. ఆ జాతిపిత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని వాళ్ళు చెప్పుకుంటారు. అసలు జయశంకర్ కేసీఆర్? మేము మా తెలంగాణ చెప్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత. తొలి ఉద్యమంలో కూడా చాలా మంది చనిపోయారు. ఈరోజు బలిదానాలు చేసుకున్న వాళ్ళందరూ జాతిపితలే. ఇలా అందశ్రీ గారు ఉండరు, లేవు చాలా మంది నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళందరూ జాతిపితలే. ఇలా రాజకీయ పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు జాతిపితలు కాదు. మళ్ళీ రాజకీయ పెట్టుకోండి మీరు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అధికారం అనుభవించిన వాళ్ళు జాతిపితలు కారు. ఎవరైతే నిస్వార్థంగా ఉద్యమం చేస్తారో వాళ్ళే జాతిపితలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని? ఈ నెలలో అమలు చేయబోతుంది. ఈ నెలలో రాబోతుంది. ఈ నెలలో స్పష్టమైన ప్రకటన రాబోతుంది. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా ప్రెస్ ముఖంగా ఎందుకు చేస్తున్నాము అంటే ప్రభుత్వం ద్వారా వచ్చిన సమాచారం వల్ల. ఈ రోజు ఉద్యమకారులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఉద్యమకారులు కూడా చాలా మంది ఏమంటున్నారంటే అభిమానం ఉండొచ్చు వేరే పార్టీలు, కానీ ఉద్యమకారులకు చేస్తే మాత్రం తప్పకుండా, ఇంతకుముందు మీరు కూడా విన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యమకారులు. ఉద్యమకారుల గురించి ఎవరైతే మా గురించి ఆలోచిస్తారో వాళ్ళే మా నాయకులు. మొన్న శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని కలవటం జరిగింది. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు శాసన మండలి కూడా మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళటం జరిగింది. ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మీరు అందరూ తెలుసు. మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా ఆయనే శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈరోజు మేము 100% చెప్తున్నాం, ఇదే నెలలో ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కూడా కొంత అది లేదు, లేకపోతే ఇప్పుడే ప్రారంభించేవాళ్ళు. మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉండటం వల్ల కూడా కొంత లేట్ అయింది. తప్పకుండా ప్రారంభించేవాళ్ళు. ఇంకొకటి కొండా లక్ష్మణ బాబుజీ గారు మనం మర్చిపోవడం జరిగింది. కొండా లక్ష్మణ బాబుజీ గారు జాతిపిత. ఆయన ఇంటినే దానం చేసాడు. దేనికి? టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం. మరి ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఏమీ జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సందర్భంలో మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఉద్యమకారులకు మేము నష్టపోయినాం. కాబట్టి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తాం. మేము అధికారంలోకి రాగానే మేము ఖచ్చితంగా ఉద్యమకారులకు న్యాయం చేస్తాం అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ఆశ ఉంది మాకు. ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టిర్రు కదా, పెట్టిర్రు. 2.5 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఈ నెలలో ప్రకటన వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు మేము బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీట్ కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేస్తేనే ప్రత్యేక తెలంగాణ వచ్చింది. మరి ఈ తెలంగాణలో ఉద్యమకారులకు న్యాయం లేకుండా, ఉద్యమకారులు గుర్తింపు లేకుండా అయిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం మరి ఉద్యమకారులకు
తెలంగాణ ఉద్యమకారులు వచ్చిన తర్వాత ఏమంది, మన పిల్లలకు మన కుటుంబాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్రంలో మనం బ్రతుకుతాము, బంగారి భవిష్యత్తు ఉంటది మన పిల్లలకు మాకు అని మేము అనుకున్నాం సార్. అదే విధంగా మా పిల్లలకు బంగారు భవిష్యత్తు కాదు, ఇప్పుడు రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా మాకే న్యాయం జరగకుండా అయిపోయింది. ఉద్యమకారుల కుటుంబాలు అసలు ఏ మాత్రం కూడా అది పేరు లేకుండా అట్టడుగున పడిపోయి, ఉద్యమకారులు అంటే ఎవరో వీళ్ళు చీమలలాగా ఈ పోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం చూసింది కాబట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మా ఉద్యమకారులకు ఊపిరి పోసినట్టు అయ్యింది. ఆ ఊపిరి పోసిన రేవంత్ రెడ్డి గారు మరి ఇంకా 2 సంవత్సరాల టైం అయిపోయింది. ఇకనన్నా మళ్ళీ సారు మాకు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి సార్ ఏమన్నా మర్చిపోయిండో ఏమో అని మేము ఉద్యమకారులము మళ్ళీ రోడ్డు రోగాలు చేస్తున్నాము, బస్సు యాత్రలు చేస్తున్నాము, మండల యాత్రలు చేస్తున్నాము. మన బస్సు యాత్రలు మండల యాత్రలు చేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడన్నా మరి మేమందరం మళ్ళీ కనిపిస్తాం కదా, ఒక్కసారి మేమందరం రోడ్డుకి మళ్ళీ వెళితే మా త్యాగాలను మేమన్నా మరి మేము మర్చిపోయిన సార్కు గుర్తు చేసుకొని మా ఉద్యమకారులను సార్ మరి మళ్ళీ చూసి మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో పెట్టినవి మళ్ళీ ఇస్తాడు అని మేము ఆ సంకల్పంతో మేము రోడ్డుకు వచ్చినాం సార్. అదే విధంగా ఏంటంటే మా ప్రత్యేక తెలంగాణ వచ్చి కూడా మరి మా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిందంటే ఊపిరి వచ్చింది. ఇప్పుడు మా సారు మా ఉద్యమకారులు అందరికీ పెన్షన్స్ అయితేంది, 250 గజాల ప్లేస్ అయితేంది, చనిపోయిన ఉద్యమకారులకు చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తారని, అదే విధంగా కుటుంబాన్ని ఆదుకుంటారని రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారులకు మరి ఈ విధంగా మాకు అతి తొందరగా ఉద్యమకారులను గుర్తు చేసి మాకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. అదే విధంగా మా గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత మాకు ఏ విధంగా 250 గజాల ప్లేస్ ఒక 25,000 పెన్షన్ ఇవ్వండి సార్. ముందైతే మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఇస్తేనే మాకు కూడా నిమ్మలంగా మేము ఉంటామని మేము రేవంత్ రెడ్డి గారిని మరీ కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మా కుటుంబాలకు రేవంత్ రెడ్డి గారు మాత్రము ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఈసారి గుర్తింపు చేసి మా ఉద్యమకారులు అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా సార్కు రుణపడి ఉంటాము. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మా ఉద్యమకారుల కుటుంబాలలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకొని మేము ఉన్నంత కాలం సారుకు మరి పాదాభివందనాలు చేసుకుంటూ మరి మీ సారుకు రుణపడి ఉంటాము. మా కుటుంబాలలో చాలా బాధలతోటి సార్ మేము కొట్లాటలతోటి ఒక్కొక్కరము చాలా కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి కుటుంబాలలో సాదుకునే భార్య భర్తలము ఆడవాళ్ళమని మేము జెంట్స్తో పాటు మేము ఆడవాళ్ళం కూడా మేము ఆ మగవాళ్ళ కంటే మేమేం తక్కువ, మా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కూడా సాధించుకుంటామని మేము కొంగు నడుముకు చుట్టుకొని